కర్నూలు హైకోర్టును ఏర్పాటు చేయాలి. కర్నూలు హైకోర్టును ఏర్పాటు చేయాలి. కర్నూలు హైకోర్టును ఏర్పాటు చేయాలి. రాయలసీమకు న్యాయం చేయాలి. రాయలసీమకు న్యాయం చేయాలి. రాయలసీమకు న్యాయం చేయాలి. కర్నూలు హైకోర్టును ఏర్పాటు చేయాలి. రాయలసీమకు న్యాయం చేయాలి. రాయలసీమకు న్యాయం We want High Court. 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 కర్నూలు హైకోర్టు. We want రాయలసీమ. We want High Court. రాయలసీమ We want High Court. రాయలసీమ We want High Court. కర్నూలు 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 సుదీర్ఘకాలంగా రాయలసీమ ప్రజలు దగాకు గురి అవుతూనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే సందర్భంలో శ్రీబాగ్ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా రాయలసీమలో రాజధాని ఉంటే కోస్తాంధ్రలో హైకోర్టు, కోస్తాంధ్రలో హైకోర్టు ఉంటే రాయలసీమలో హైకోర్టు ఉండాలనేటువంటి దాన్ని ఆ రోజే ఒప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత దాని పర్యవసానంగా 1953లో కర్నూలు రాజధాని ఏర్పడటం అనేది జరిగింది. మరి ఆ తర్వాత విశాలాంధ్ర అనే మాటతో ఏం జరిగింది అంటే రాయలసీమకు మోసం జరిగింది. రాయలసీమకున్న రాజధాని వెళ్ళిపోయింది హైదరాబాద్కి. హైదరాబాద్ మోజులో అక్కడికి హైకోర్టు కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. 1956 సంవత్సరంలో ఏదైతే మోసానికి దగాకు రాయలసీమ గురి అయిందో అదే పర్యవసనాలు గత 70 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదైతే చెప్పి ఉన్నారో అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ విడిపోయినప్పుడు కూడా ఒక డిమాండ్ చాలా స్పష్టంగా ముందుకొచ్చింది. అదేంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేటువంటిది కోస్తాంధ్రలో ఉంటే హైకోర్టు కర్నూలులో ఉండాలనేటువంటి బహుశా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిని ఒప్పుకోవడం అనేది జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అంతా కూడా రాయలసీమకు న్యాయం చెప్తామని మాట్లాడుతూనే ఉన్నారే కానీ ఎంతవరకు కూడా ఇది వాస్తవానికి ఆచరణలోకి రాలేదు. మరొక్కసారి ఇప్పుడు అమరావతిని రాజధానిగా పెద్ద ఎత్తున 2 లక్షల 3 లక్షల కోట్లతో అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు వస్తూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో రాయలసీమ ప్రజానీకానికి ఈ ప్రభుత్వాలు అందజేస్తున్నది ఏమిటి? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 3 రాజధానులు అనేటువంటి మాటలతో 5 సంవత్సరాలు గడిపింది కానీ అది ఆచరణలోకి రాకుండా పోవడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ హైకోర్టు సంబంధించిన విషయంలో తప్పనిసరిగా సుదీర్ఘకాలంగా సుమారు 1937 సంవత్సరాల నుంచి అంటే 90 సంవత్సరాల వేచి ఉన్నటువంటి రాయలసీమ ప్రజానీకానికి ఈ రోజుకైనా సరే న్యాయం జరగాలి అంటే అమరావతి రాజధాని కాబట్టి రాయలసీమలో తప్పనిసరిగా హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఆ రకంగా చేయడం ద్వారానే ప్రాంతాల మధ్య సమాభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. ఆ రకంగా లేకపోతే మరొక్కసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పుంజుకునే ప్రమాదం ఉంటుందని చెప్పేసి గుర్తించాలని హైకోర్టును తక్షణం శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీల మోసాలకి గురైన రాయలసీమని ఈరోజు మేము బ్రతికించుకోవాలనుకుంటున్నాము. మీరు రాజకీయ పార్టీలుగా మీరు రాయలసీమకి ఏం చేసినారో మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉంది. అది మర్చిపోయి ఊరికే మీటింగ్లు పెట్టి రాయలసీమకి మోసం చేస్తూనే ఉన్నారు జీవిత కాలంలో. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తప్ప రాయలసీమ బాగుపడదు. రాయలసీమ బాగుపడాలంటే మీరు ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలా. మీకు రాజకీయ బిచ్చపెట్టిన రాయలసీమని ఈరోజు మీరు పార్లమెంట్లో చెప్పినారు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పినారు రాయలసీమకి, అది లేదు. హైకోర్టు ఇస్తామన్నారు, అది లేదు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడుండే సమస్యలు కూడా అమరావతికి తరలించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీరు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రాయలసీమకి న్యాయం చేయాలని మేము నిరసనతో పాటు డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు కర్నూలుకి సంబంధించి ప్రధానమంత్రి గారు రాబోతున్నారు. ఇందులో భాగంగా దశాబ్దాల కళ అయినటువంటి రాయలసీమకు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాం. అదేవిధంగా అనేక రకాలుగా ప్రతి సందర్భంలోనూ ప్రశ్నిస్తున్నాం. కానీ ఈ రోజు మాత్రం రాయలసీమకు 5 మంది ముఖ్యమంత్రులైనా కూడా ఎవ్వరు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాయలసీమకు ఉన్నాయి. ఆనాడు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాజధాని ప్రాంతం కర్నూలు ఉండాలని చెప్పేసి ఆ రెండింటిలో ఏదో ఒకటి జరపాలని చెప్పేసి రాసుకున్నారు. కానీ అటువంటి రాతలకు ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కాబట్టి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కనీసం అంటే న్యాయ రాజధాని అన్నారు, అదే వెళ్ళిపోయింది. తర్వాత హైకోర్టు బెంచ్ అన్నారు, అదే వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒకటే ఆలోచించి ఇక్కడ కర్నూలుకి సంబంధించి హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ SFI గా మేము డిమాండ్ చేస్తున్నాం. సతీష్, అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు నగరానికి వస్తున్నాడు. ఈరోజు ఎంతో చారిత్రాత్మకం కలిగినటువంటి రాయలసీమ జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేస్తామనేసి ఆ రోజు పెద్దలు ఒప్పందంలో కానీ, లేదంటే ఎన్నికల ముందు హామీలో కానీ, లేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పేసి స్పష్టమైన ప్రణాళికతో అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కారణంలోకి వస్తున్నారు. ఆయన స్పష్టమైన హామీ వల్ల వెంటనే హైకోర్టు పనులను ప్రారంభించాలా, హైకోర్టు పనులకు తగినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగనాయకులు, అడ్వకేటు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అధికార వికేంద్రీకరణ జరగాలని గతంలో చెప్పారు ఇదే ముఖ్యమంత్రి గారు. ఇప్పుడేమో అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమకు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అనంతపూర్ న్యాయవాదుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గతంలో 3 రాజధానులు చెప్పి అప్పుడు లేట్ కావడం వల్ల మరి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం యొక్క డిమాండ్ తీవ్రమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధాని కర్నూలు వచ్చిన సందర్భంగా మా డిమాండ్ని తీసుకొని ఆయన అక్కడ వేదిక మీద ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.